తాగుతారు. ఈ రాత్రి మనం ఏ లెక్కలో ఉన్నాము? మన పిల్లల్ని ఎట్ట పెంచుకుంటున్నాము? మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నానండి. ఎంతో బాధతో చెప్తున్నానండి. మీ పిల్లలకి మీరు భక్తి నేర్పకపోతే లోతు ఇల్లులాగా అయిపోతుందండి. మన ఇల్లు అట్ట కాకూడదండి. నా మాటలు దయచేసి శ్రద్ధ వహించండి. నేను నా ఇద్దరు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరికీ భక్తి నేర్పుతూ ఉంటాను. ఎందుకంటే నా భక్తి నా పిల్లలకు ఆస్తిగా ఇస్తే చాలు, వాళ్ళు ఎబగుతారు. వాళ్ళకి నేను కోట్లు ఇవ్వలేకపోవచ్చు, ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ భక్తి ఇస్తే ఎక్కడికి వెళ్ళినా బొగుతారు. అది నేను వాళ్ళకి నేర్పుతా ఉన్నాను. ఆ దేవుని మహాకృప చేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న పిల్లలు ఉన్నారు, ఎంత ముద్దుగా పాడారు. వాళ్ళకి భక్తి నూరిపోయకపోతే వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏమి నేర్పుతారు? వాళ్ళ తర్వాత తరము దేవుడు